ఇంత చిన్న విషయం నీ బుర్రకి ఎక్కలేదా? ఎన్నిసార్లు మీ ఇద్దరిని పనిలో నుండి మెడబట్టుకుని బయటికి గెంటేశారు. కానీ సేటు గారు, ప్రయత్నించడం నా ధర్మం. అలాగా? నేను విన్నాను, మంగేష్ మీద మీరందరూ వీరప్రతాపం చూపించారంట. చూడండి సేటు గారు, మేము త్వరగా వెళ్ళాలి. అంత తొందర ఎందుకు? తొందరగా వెళితే మాత్రం ఎవడు పనిస్తాడేంటి నీకు? అయితే పందెం కాచుకుందామా? మీరు మాతో రండి. ఒకవేళ మాకు పని దొరికిందంటే మీరు ఎప్పుడూ కూడా మా దారికి అడ్డు రాకూడదు. ఇక ఒకవేళ మాకు పని దొరకలేదనుకో, ఇక మేము ఎప్పుడూ పని వెతుక్కోవడానికి వెళ్ళము. సేటు గారు మీకు తెలుసు కదా, ఈ భీమరావు పందెం ఎప్పుడు ఓడిపోడని. ఎందుకు అనవసరంగా మీ పరువు తీసుకుంటారు? వదిలేయండి. సర్లే, వెళ్ళండి వెళ్ళండి. మేము చూస్తాం ఏం పని దొరుకుతుందో మీ ఇద్దరికి. వెళ్ళండి ఎక్కడి నుంచే. ఇంకెందుకు నుంచున్నా? వెళ్ళ. మీరు వేళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నారు సేటు గారు? వెళ్ళు రామ్జీ సత్పాల్, వెళ్ళి వెతుక్కో పని. ఖాళీ చేతులతో తిరిగి రాకపోతే నన్ను అడుగు. భీంబాబు, ఒకవేళ మనం రైలు బండిలో వెళ్ళామంటే 2 గంటల్లో వెళ్ళిపోతాం. నాన్న, ఇప్పుడు గోపాల్ వాళ్ళ అమ్మ దొరికితే చాలు. అసలు ఆమె బతుకుందో లేదో కూడా చెప్పలేం బాబు. నాన్న, నువ్వలా అనద్దు. ఇప్పుడు ఆమె బ్రతికుండటం చాలా అవసరం. అవును బాబు, ఆమె ప్రాణాలతో ఉంటేనే మనం స్వామీజీ బండారం బద్దలు కొట్టగలం. నాన్న, అది తర్వాత విషయం. ఆమె ప్రాణాలతో ఉండటం ఇప్పుడు మనకెందుకు అవసరం అంటే, ఆమె ఒక పిల్లవాడి తల్లి కాబట్టి. ఇక ఎవరికైనా తల్లి చచ్చిపోవటం చాలా బాధాకరం నాన్న. అది చాలా అన్యాయం. అందుకే గోపాల్ వాళ్ళమ్మ బ్రతికి ఉండాలి. ఆవిడ ఎక్కడున్నా సరే మనం ఆమెని వెతుకుదాము. వెతికి తన కొడుకు గోపాల్ దగ్గరికి తీసుకెళ్దాము. ఇంతకాలం గడిచినా నీ కొడుకు జాడు తెలియలేదు. ఇక తెలుస్తుందో లేదో. ఇక భగవంతుడే నిన్ను నీ కొడుకుని కలపాలి. ఎన్నో సంవత్సరాలైంది ఏమో మాట్లాడి. తెలియదు ఏమో పిచ్చిదైందో, మోగదైందో, లేక ఏమో జ్ఞాపక శక్తి నశించిందో. ఎవరితో మాట్లాడదు, ఏమీ చెప్పదు పాపం. బాలా, ఆనంద్, రండి, వచ్చి భోజనాలు చెయ్యండి. రండి. రా గోపాల్, కూర్చో, భోజనం చేద్దాం. కూర్చో. గోపాల్ కూర్చొని తిను. ఏం కావాలి? తనెక్కడున్నాడు? తనెవరు? తనెక్కడున్నాడు? వీడు భీమ్ని వెతుకుతున్నాడు. భీమా? భీమ్ ఏదో పని మీద బయటకు వెళ్ళాడు, వచ్చేస్తాడు. రా కూర్చో, అన్నం తిను. అరే గోపాల్, మేం వెళ్తాం అత్తా. గోపాల్, ఈరోజు మనం
ఇక్కడి నుంచి నా విగ్రహం దాకా పాదయాత్ర చేద్దాం ఈ కలశం పట్టుకుని. ఎందుకంటే మనం జనాలకి నమ్మకం కలిగించాలి. ఏదైతే గోపాల్కి తన కుటుంబానికి జరిగిందో దానికి మనం చింతిస్తున్నామని, అందుకే వాళ్ళ ఆత్మశాంతి కోసం మనం ఇది చేస్తున్నామని తెలియాలి. అలాగే స్వామీజీ, నేను కూడా గ్రామంలోకి వెళ్ళి అందరికీ చెప్తాను. స్వామీజీ ఆ విధానం పట్ల ఎంతో సంతోషించారని, ఏదైతే గోపాల్ ఇంకా అతడి తండ్రి కలిసి ఏర్పాటు చేశారో అందుకని వాడిప్పుడు మళ్ళీ ఏకగ్రీవంగా కొత్త ప్రతినిధిని ఎన్నుకోవాలని. అవశ్యం. వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పండి. స్వామీజీ పాదయాత్ర చేస్తున్నారని, దారిలో మనకి ఎవరు కనిపించినా వాళ్ళు మా మీద పూలవర్షం కురిపించి గోపాల్కి తన కుటుంబానికి ఏదైతే జరిగిందో దానికి సానుభూతి తెలియజేయమని, చిన్న జాతి వాళ్ళని దూరం నుంచే ప్రణామం చెయ్యమని చెప్పండి. పూలు ఎవ్వరూ చల్లకూడదు. చూడు సేటు, ఇక మీరు మా వెంట రండి. అలాగే స్వామీజీ. మీ ఆజ్ఞ స్వామీజీ. మరి బయలుదేరదామా? అలాగే స్వామీజీ. గోపాల్కి ఇంకా అతడి తండ్రికి ఎంతో తీరని ఘోరం జరిగింది. స్వామీజీ ఎంతో ఆవేదన చెందారు. అందుకని గోపాల్ తండ్రి ఆత్మశాంతి కోసం స్వామీజీ స్వయంగా పాదయాత్ర చేస్తున్నారు. స్వామీజీ ఎంత మంచివాడు. ఒక చిన్న జాతివాడు చచ్చిపోతే అతని ఆత్మశాంతి కోసం పాదయాత్ర చేస్తున్నాడు. మరి స్వామీజీ అంటే ఏమనుకున్నావు? నువ్వు వెళ్ళు, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం చెప్పు. ఆగాగు, అందరికి ఇది కూడా చెప్పాలి. స్వామీజీ పాదయాత్ర చేస్తూ వస్తున్నప్పుడు మన పెద్ద జాతి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు స్వామి మీద పూలవర్షం కురిపించాలి. ఇంకా చిన్న జాతి వాళ్ళు ఉంటారు కదా, దూరంగా నుంచొని చేతులు జోడించి ఆశీర్వాదం తీసుకోవాలా. సరే, నేను అందరికీ చెప్తాను. వెళ్ళు. సర్వజ్ఞ స్వామీజీకి జై! సర్వజ్ఞ స్వామీజీకి జై! భీమ్రావ్ ఎక్కడున్నాడు? ఒరే ఓ పిచ్చోడం, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే స్వామీజీకి ఎదురు పడతావు? ఆయనే గుద్దుతావా? టీకొట్టి బాబాయ్, నీకు నేను రాత్రి చెప్పింది మర్చిపోయావేంటి? నోరు మూసుకొని అక్కడే నిలబడు. నువ్వు మమ్మల్ని పట్టుకుని మా ధర్మాన్ని భ్రష్టుపరిచావు. ఇప్పుడు మేము శుద్ధీకరణం చేయించుకోవాలి. పిచ్చి ఎదవా, నీ బాబు ఆత్మశాంతి కోసమేరా స్వామీజీ పాదయాత్ర చేస్తున్నారు. కానీ నువ్వు ఈ స్వామి మోసగాడు, అబద్ధాలకు ఎవరైనా పట్టుకోండి ఈ పాపిని. ఈ స్వామి ఆపండ్రా. చెడ్డోడు. ఏయ్ పిచ్చోడా, ఇతను ఒకరి ఆత్మకి ఏం శాంతి కలిగిస్తాడు? ఇతను స్వయంగా పరమ దుర్మార్గుడు. గోపాల్, ఇంటికి పద. భీమ్రావ్ ఏడి? వాడు వచ్చినాక వాడికి కూడా చెప్తాను నేను. గోపాల్ ఆగు. గోపాల్, స్వామీజీ, ఈరోజు అద్భుతం జరిగింది. ఏ గోపాల్ అయితే మీరు భీమ్ మీద ఒక ఆయుధంలాగా ప్రయోగించారో, ఈరోజు అదే గోపాల్ భీమ్కి స్నేహితుడి రూపంలో మీ విరోధిగా మీ ఎదుట నిలబడ్డాడు. ఇంకా మిమ్మల్ని మోసగాడన్నాడు. అంటే దీని అర్థం స్వామీజీ, మీరు వదిలిన ఆయుధం మీ మీదే దాడి చేసింది. మీరు చాలా మేధావులు కదా, మరి ఇది కూడా అర్థం చేసుకోండి. మీ భగవంతుడు మీకేం సంకేతం ఇస్తున్నాడో అని.
రా గోపాల్. వచ్చారు. ఎక్కడికి వెళ్ళాడు? కూర్చో, భోజనం చేద్దాం. భీమ్ ఎక్కడున్నాడు? భీమ్ నాతో చెప్పి వెళ్ళాడు, నువ్వు భోజనం చేస్తే భీమ్ తొందరగా వచ్చేస్తా అన్నాడు. మరి ఇక భోంచేయి. నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టండి. ఇదిగో తిను. ఇప్పుడు భీమ్కి తను దొరికితే చాలు. ఎవరినైతే వెతకడానికి వెళ్ళాడో సోదరా ఒక మాట, ఇక్కడ మొక్కుబడులు తీర్చుకునే చెట్టు ఉందంటగా, ఎక్కడ? అదిగో అటువైపు తిన్నగా వెళ్ళండి. ధన్యవాదాలు. పదబాబు. అమ్మా, నాగడా గ్రామం పొలిమేరలో ఒక మొక్కుబడుల చెట్టు ఉందిగా. నువ్వు ఇప్పుడు కూడా అక్కడ దీపం వెలిగిస్తూ ఉండి ఉంటావు. మీరు గోపాల్ వాళ్ళ అమ్మగారా? అవును, ఈమె కొడుకే. చాన్నాళ్ల క్రితం ఇల్లు వదిలి పారిపోయాడు, తిరిగి రాలేదు. ఈమె ఆ పిల్లవాడిని గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతకీ మీరెవరండి? అమ్మా, మీ అబ్బాయి గోపాల్ మా దగ్గర ఉన్నాడు. మీరు మాతో పాటు రండి. అవును, మాతో పాటు రండి. గోపాల్కి ఇప్పుడు మీరు చాలా అవసరం. మేము నిజమే చెప్తున్నాము. మమ్మల్ని నమ్మండి. మీరు గోపాల్ గురించి చెప్పేదంతా నిజమేనా? కానీ ఈవిడసలు వినడం లేదు. ఇంతకాలంగా ఈవిడ కొడుకు విషయంలో జనాలు ఈమెను బాగానే ఆట పట్టించారు. అందుకే ఈమె అందరి మాట అబద్ధం అనుకుంటుంది. పాపం ఈమెకి ఈ లోకంలో వాడు ఒక్కడే ఉన్నాడు. వాడు కూడా ఈమెను వదిలేసి పారిపోయాడు. ఇక ఈమె భర్త అంతకుముందే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇతను నా పెద్దన్నయ్య విశ్వాసరావు. ఇతని బుద్ధిబలం ముందు ఎవరూ నిలవలేరు. అంటే దీని అర్థం ఆ విశ్వాసరావు కూడా గోపాల్ సొంతన్నే కాదు, అతని కూడా స్వామీజీయే పంపించాడు. ఆగమ్మా, ఆగండి. గోపాల్ మీ అబ్బాయేనా? వాడి జుట్టు ఒత్తుగా ఉంటుంది, కళ్ళు పెద్దగా ఉంటాయి, ఇంకా ముక్కు సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇంకా తను నా అంత ఎత్తుంటాడు. మీ గోపాల్ మానసిక స్థితి బాగోలేదమ్మా. వాడిని మీరు తప్ప ఇంకెవరూ మామూలు మనిషిని చేయలేరు. నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకు గోపాల్, నా బాబు. భీమ్రావ్, భీమ్రావ్ ఎక్కడున్నాడు? భీమ్రావ్ ఎక్కడున్నాడు? వచ్చేస్తాడులే. ఎప్పుడు వస్తాడు? నువ్వు దిగులు పడకు గోపాల్, వాడిప్పుడే వచ్చేస్తాడు. గోపాల్,
ఎవరండి? నువ్వు నా కొడుకువి, నేను మీ అమ్మని బాబు. నువ్వు నా గోపాల్వి. నువ్వురా ఆడుకుందాం. సరే గోపాల్, ముందు నువ్వు మీ అమ్మతో మాట్లాడు. నువ్వురా ఆడుకుందాం. తనిక్కడికి ఎలా వచ్చాడండి? మా ఊర్లో ఒక స్వామీజీ ఉన్నాడు. ఆయనే గోపాల్, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు వస్తావుగా, మళ్ళీ పారిపోవుగా. వస్తాను. ఒట్టు ఒట్టు. మీరు లోపలికి రండి. మీరిక్కడున్నారంటే మెల్లమెల్లగా గోపాలకి నయమైపోతుంది. ఆగండమ్మా. మీరు లోపలికొచ్చే ముందు మీరొక విషయం తెలుసుకోవాలి. మీరు పెద్ద జాతికి చెందిన వాళ్ళు, మేమేమో చిన్న జాతి వాళ్ళము. మీరందరూ నాకు నా బిడ్డను తిరిగిచ్చారు. నా దృష్టిలో ఇంతకంటే పెద్ద జాతి ఏదీ ఉండదు. కానీ మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. స్వామీజీకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. గోపాల వాళ్ళమ్మ మన ఇంట్లో ఉంటుందని. నువ్వు అసలేం కంగారు పడద్దు నాన్న, వాళ్ళకేం తెలియనివ్వంలే. రారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఈసారేం తప్పు చేయనులే నాన్న, నన్ను నమ్ము. రారా. రండి. స్వామీజీ, స్వామీజీ. ఏమైంది? స్వామీజీ, ఆ భీమరావు తనతో పాటు ఒక ఆడమనిషిని తీసుకొచ్చాడు. ఆడమనిషా? ఎవరై ఉంటారు? తెలియదు స్వామీజీ. కొంపదీసి గోపాల్ బంధువులు ఎవరైనా దొరికారా ఏంటి? ఆనంద్, ఆనంద్, చిన్నమ్మ వచ్చింది, నిన్ను అడుగుతుంది. వస్తున్నా బాలన్నయ్య. అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? చిన్నమ్మ వచ్చింది. బాలన్నయ్య, నేను పాలు కొనడానికి వచ్చాను, కానీ పాలు దొరకలేదు. మన చిన్నమ్మ వచ్చిందిగా, అందుకే వాళ్ళు పాయసం తిందాం అనుకున్నాను. ఏం పర్లేదులే, చిన్నమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. పాయసం బదులు ఇంకేమన్నా తిందాంలే, పద. సరే. వీళ్ళ చిన్నమ్మ వచ్చిందంట. అదే నేను అనుకుంటున్నాను. గోపాల కుటుంబం గురించి స్వామీజీకి కూడా పూర్తిగా తెలీదు. వాడెక్కడి నుంచి వచ్చాడో అది మహంతికే తెలుసు. అతనే స్వామీజీకి పరిచయం చేశాడు. అతనిప్పుడు చచ్చాడు. ఇంకా వాడి వివరాలు భీమరావుకి ఎలా తెలుస్తాయి? గోపాల్, మన ముగ్గురం కలిసి ఆడుకుందాము, సరేనా? సరే. మనం పులి మేక దాక్కో ఆడుకుందాం. గోపాల్, ఈ ఆట వచ్చు కదా? రాదు. రా, నేను నేర్పిస్తాను. ఇలా ఈ చెయ్యి కూడా ఇలా పెట్టు. పులి మేక దాక్కో. స్వామీజీ, ఇప్పుడు ఎలాగూ గోపాల్ వాళ్ళ అమ్మ దొరికింది కాబట్టి ఇక గోపాల్కి పిచ్చి నయమైపోతుంది. అప్పుడు మీ కుట్రలు కుతంత్రాల చిట్టా మొత్తం అందరి ముందు బయటపడుతుంది. ఆ తర్వాత సతారా నుంచి మీరు శాశ్వతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది.